రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీధర్ మరో వీడియో బయటకొచ్చింది. ఓవైపు అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్ లో మునిగి తేలాడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఇప్పుడు ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగైన మహిళ తన కొడుకును బ్లాక్మెయిల్ చేస్తోందని ఈ నెల 7న అరవ ప్రమీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటాతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి సారించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులతో పాటు ఫోటోలు, ఇతర సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న మహిళ తమకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. అర్బన్ సీఐ చంద్రశేఖర్ ఆమెను స్థానికంగా ఆమె అక్కడ లేరని తెలుస్తుందన్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందన్నారు. ఆమె నేరుగా విచారణకు హాజరైనా సరే, లేదంటే తమను రమ్మని పిలిచినా వెళ్లి విచారిస్తామని తెలిపారు సీఐ చంద్రశేఖర్. ఈ కేసులో ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామంటున్నారు పోలీసులు. కాగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై మరో కేసు నమోదైంది. స్థానిక విలేకరి శంకర్ రాజు నిర్బంధించి దాడి చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆమెపై కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. శంకర్ రాజు నిర్బంధించి దాడి చేసి గాయపరిచినట్లుగా తమకు ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. ఈ రెండు కేసుల్లోనూ ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు సీఐ చంద్రశేఖర్. ఈ నెల 7వ తేదీ 11 PM గంటలకు అరవ ప్రమీలమ్మ రైల్వే కోడూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ ఆమె వచ్చి మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షవిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గారిని చాలా రోజుల నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి తన వద్ద వీడియోలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసాం. 3085, 351(2), 61(2) రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. అదేవిధంగా ఎవరైతే హర్షవీణ ఉన్నారో ఆమె కాల్ డీటెయిల్స్ అయితేనేమి, తర్వాత అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నిటి కూడా అన్నీ వెరిఫై చేస్తున్నాం. త్వరలో ఇవన్నిటి కూడా అందరికీ దర్యాప్తులో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో. ఆమె అందుబాటులో లేదు, మనకు ఆ రోజు నుంచి కూడా లేదు. హైదరాబాద్ అక్కడెక్కడ ఉన్నట్టుంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి నోటీస్ అయితే ఇస్తున్నాం, మన వాళ్ళని వెరిఫై చేస్తున్నాం. ఆమె గురించి ఆమె అందుబాటులోకి వచ్చినప్పుడు నోటీస్ రిటర్న్గా ఇస్తాం. ఆమె ఎక్కడికన్నా రమ్మని వస్తే అక్కడికన్నా పోయి ఇస్తాం, లేదా ఆమె స్టేషన్కి వచ్చినా కూడా అక్కడైనా తీసుకొని ఆమె ఆధారాలు మాకు ఇవ్వచ్చు. మదర్ ఇచ్చింది, కొడుకు పైన ఇది చేసింది కాబట్టి ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. అవన్నీ దర్యాప్తులో చేస్తాం. ఫస్ట్ మదరే ఇచ్చింది కంప్లైంట్, మదరే ఇచ్చింది. ఆమె ఎందుకంటే ఈమె మదరు తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకు, అల్లుడు, కూతురు అందరికీ ఫోన్లు చేయడము, రాత్రిపూట విసిగించడం, అంత బాగా హింసిస్తూ ఉందనే ఉద్దేశంతో మదరే బాధతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా కేసు నమోదు చేసాం. ఆమె పైన అది కూడా వీడియో రికార్డింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో డీటెయిన్ చేసి ఆయన్ని కొట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చింది. దానికి ఆధారాలు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసాం. అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము ఆమెకి కాంటాక్ట్ కూడా చేస్తున్నాం. ఫోన్లో కూడా ఏమన్నా అందుబాటులోకి వస్తుందా, ఆమెకి ఎక్కడికి మనమే అక్కడికి రావాలా, లేకపోతే ఆమె వస్తుందా అనే విషయం ఆమె దీన్ని బట్టి ఉంటుంది. ఆమె లేడీ కాబట్టి మేము మన ASI లేడీస్ని పెట్టుకొని ఆమెతో. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాను రైల్వే కోడూరులోని సంజీవని ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకున్నట్టు 3 రోజుల క్రితం హర్షవీణ చెప్పారు. అయితే అందులో నిజం లేదంటున్నారు సంజీవని హాస్పిటల్ డాక్టర్ శివకిషోర్ యాదవ్. గత ఏడాది సెప్టెంబర్ 5న తమ ఆసుపత్రికి ఆమె వచ్చినట్టుగా రికార్డుల్లో ఉందన్నారు. కానీ ఎలాంటి అబార్షన్ చేయలేదని స్పష్టం చేశారు. తమ ఆసుపత్రిలో భార్యాభర్తల సమ్మతం మేరకు చట్ట ప్రకారమే అబార్షన్ సంబంధిత వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రెగ్నెన్సీ కిట్ చట్టబద్ధంగానే అందించాం, పూర్తి వివరాలు నమోదు చేసుకున్నాకే ఏ సర్జరీ అయినా చేస్తామని తెలిపారు.
గత ఏడాది జూలై 8న తాను సంజీవని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానంటూ రిపోర్ట్ను బహిర్గతం చేసింది మహిళా ఉద్యోగి. దీంతో అబార్షన్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంపై మరో సెల్ఫీ విడుదల చేసింది బాధిత మహిళ. ప్రభుత్వ ఉద్యోగి తాను జనసేనను టార్గెట్ చేయలేదని పవన్ కళ్యాణ్ తెలిపింది. విచారణలో తనది తప్పని తేలితే నన్ను ఉరి తీయండని అంటోంది. జనసేనను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు. ఎవరికీ తెలియకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన తప్పుకు పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ తనను ఎందుకు నిందిస్తారని ప్రశ్నించారామె. అరవ శ్రీధర్ జనసేనలో ఉన్నారు గనుక ఆ పార్టీ పేరు ప్రస్తావించారన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారామె. తన సమస్యను పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నించారన్నారు. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. చాలా పెద్ద విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాట్ అంటే, ఇది నా సమస్య, ఇది నా పర్సనల్ సమస్య, వ్యక్తిగత సమస్య. నాకు శ్రీధర్కి మధ్య, శ్రీధర్ అనే ఒక మనిషి మధ్య, అండ్ దట్ ఈజ్ ఇట్. నో పార్టీ ఈజ్ ఇన్వాల్వింగ్. వైసీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చి ఇది చెయ్యమ్మా, ఒకరిని ఇరికిచ్చమ్మా అని చెప్పేసి నాకు ఏ పార్టీ వాళ్ళు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఎటువంటి ప్రొవోక్ చేయలేదు. ఇది ప్యూర్లీ నాకు శ్రీధర్కి మధ్య జరిగింది. పార్టీని ఇన్వాల్వ్ చేయట్లేదు నేను. అతను ఆక్యుపేషన్ అది. ఇప్పుడు వీణా అంటే జూనియర్ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అన్నట్టు, శ్రీధర్ ఎమ్మెల్యే జనసేన, దట్ ఈజ్ ఇట్. అక్కడ అతని పేరు జనసేన అనేసి వస్తుంది తప్ప జనసేన తప్పు కాదు. జనసేనది ఎలా తప్పు అవుతుందండి? ఒక మనిషి చేస్తే, జనసేన కూడా తెలియకుండా చేస్తే అది జనసేన తప్పెలా అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారి తప్పెందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందిస్తారు? నేను చెప్పలేదే నిందించమని చెప్పి.